హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్ళినా దీని ప్రస్తావన లేకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు పలుమార్లు ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల ఓజీ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. ఇక ఇటీవల అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్, తమన్కు సైతం ఇది తప్పలేదు. ఒకవేళ తాను గనక సంక్రాంతికి రాకపోయి ఉంటే కళ్యాణ్ బాబాయ్ని ఒప్పించి ఎలాగైనా ఓజీ సినిమా రిలీజ్ అయ్యేలా చూసేవాన్నని చెప్పడంతో ఒక్కసారిగా స్టేడియం ఈలలతో హోరెత్తిపోయింది. తమన్ ప్రసంగం మొదలు కాగానే వేరేది వినిపించనంత హోర్లో ఎన్ఆర్ఐలు ఉక్కిరి బిక్కిరి చేశారు. ముందు గేమ్ చేంజర్లో ఓజీని చూద్దామని, ఆ తర్వాత మీ కోరిక నెరవేరుతుందని చెప్పిన తమన్ గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోకు ఏం చేశానో తెలుసుగా, ఈసారి అంతకు మించి చూస్తారని హింట్ ఇవ్వడం మామూలు కిక్కివ్వలేదు. ఇక ఇండియన్ హిస్టరీని తిరగరాసే స్థాయిలో ఓజీ ఉంటుందని చెప్పిన తమెంట్ ఈవెంట్కు వచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్కి కావాల్సిన జోష్ అయితే ఇచ్చాడు. ఎస్జే సూర్య మాట్లాడేటప్పుడు పవన్ పేరు ఎత్తగానే ఓ 2-3 నిమిషాల పాటు ఏ సౌండ్ వినిపించనంత అల్లరి రేగింది. దీన్ని బట్టే ఓజీ ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఇంకా పవన్ ఎంటర్ కాలేదు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలు, పాటను బ్యాంకాక్లో పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఓజీ కన్నా ముందు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని తెలిసినా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ ఛాయిస్ ఏంటో పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. ఎలా చూసుకున్నా 2025 దీపావళి కన్నా ముందు ఓజీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ అంతకన్నా ఆలస్యం అయితే మాత్రం 2026 సంక్రాంతి బరిలో దింపుతారు. అప్పుడు ఎన్టీఆర్, నీల్తో పాటు పోటీ రసవత్తరంగా మారుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.